తొర్రూరు జనగామ మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అటు తొర్రూరు జనగామలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. తొర్రూరులో 16 వార్డుల్లో 9 వార్డులను బీఆర్ఎస్, 7 వార్డులను కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. అయితే ఎంపీ కడియం కావ్య ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు జనగామలో మొత్తం 30 వార్డుల్లో 13 బీఆర్ఎస్, కాంగ్రెస్ 12, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 4 గెలుచుకున్నారు. ఇక ఇండిపెండెంట్లు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 2 పార్టీలకు చెరి 16 ఓట్లు ఉండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తొర్రూరు నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ ఇవాళ కూడా తొర్రూరులో తీవ్రమైనటువంటి ఉత్కంఠ హైడ్రామా నెలకొంది. మొత్తంగా మనం చూడవచ్చు, పోలీసు బలగాలను పెద్ద స్థాయిలో మోహరించారు. ఇవాళ తొర్రూరులో కాసేపట్లోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇక్కడికి రాబోతున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు. ఇవాళ తొర్రూరులో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉందని ఉదయం నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం ఇవాళ తొర్రూరులో వందలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మనం చూస్తున్నాం ఏ మేర ఏ స్థాయిలో భద్రత మోహరించారు అనేది. ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ తొర్రూరు లోపలికి, మున్సిపాలిటీ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ప్రధాన గేట్ దగ్గర భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో ఇక్కడ భద్రతను మోహరించారు. తర్వాత మొత్తం తొర్రూరు అంతా కూడా అప్రకటిత బంద్, అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. పెద్ద మొత్తంలో పోలీసు భద్రతా బలగాలు మోహరించారు. ఇవాళ బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను ఇక్కడికి రానియకుండా మహబూబాబాద్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నట్టు, అబ్జర్వర్గా ఉన్నటువంటి మధుసూదనాచారి కూడా ఇక్కడికి రానివ్వకుండా హన్మకొండలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతలను ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఇక్కడికి వచ్చేటువంటి తొర్రూరుకు వచ్చేటువంటి అన్ని దారుల గుండా మొత్తం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఐడి కార్డు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా అనుమానాస్పదంగా ఉన్న బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారిని, ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వారిని ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. ప్రత్యేకించి మనం చూస్తున్నాం, ఎస్పీ కాన్వాయ్ వస్తుంది. ఎస్పీ ఉదయం నుంచి కూడా శబరీష్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎస్పీ వాహనం వెనుకనే రబ్బర్ బుల్లెట్లు కాల్చేటువంటి వాహనం కూడా వస్తుంది. వజ్ర 207 వజ్ర వాహనం ఇది. ఈ విధంగా మొత్తం సైరన్ల మూతతో తొర్రూరు మారుమోగిపోతూ ఉంది. ఇక్కడ మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ భద్రత? ఎట్లా ఉంది? ఓకే, మొత్తం ఇక్కడ భద్రతను భారీ స్థాయిలో మోహరించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం ఏ మేర ఇవాళ 1500 మందితో, ఓన్లీ తొర్రూరు పట్టణంలోనే 1500 మందితో ఇవాళ ఫ్లాగ్ మార్చ్